పరలోకమందున్న దేవునికి స్తోత్రాలు స్తుతులు మొదటిగా చెల్లిస్తూ దేవుని యొక్క సంఘముగా క్రీస్తు రాజ్యంగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన క్రీస్తు పేరిట వందనములు. ఈ దినము దేవుని యొక్క లేఖనాల్లో నుంచి ఇంతవరకు చాలామంది విశ్వాసుల్లో కొద్దిపాటి ఒక తప్పుడి ఆలోచనను దిద్దడం జరుగుతుంది. అంటే యేసు క్రీస్తుని ఏ విధంగా ఎరగాలో, యేసు ప్రభుని ఏ విధంగా మనం సంబోధించాలి అనేటువంటి ఆలోచన విషయంలో మనం కొన్ని నిమిషాలు లేఖనాల ఆధారంగా ఆలోచించేద్దాం. ఈరోజు ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఈరోజు అనేక మందికి వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఆలోచన విధానాన్ని అంటించడం జరుగుతుంది. అది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అన్నగా లేదా పెద్దన్నగా, పరిశుద్ధాత్మని చిన్నన్నగా చెప్పేటువంటి బోధ. ఇది ఎంతవరకు వాక్య ప్రకారం సరైనది? దీని గురించి మనం ఆలోచన చేయాలా అంటే తప్పదు, చేయాలి. ఎందుకంటే గ్రంథంలో నుంచి మనం చూడగలిగితే యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి 3-4 వచనాల్లో మనం చూస్తున్నాము. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. ఒకటి, దేవుని సంకల్పంలో భాగంగా దేవుడు ఎవరో తెలుసుకోవాలి, దేవుడు ఎవరో ఆయన ఉనికి ఏంటో గుర్తించాలి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తుని మనం ఏ విధంగా ఎరగాలనేది కూడా మనం గుర్తించాలి. నన్ను ఎరిగితే నన్ను చూసినట్టే అని క్రీస్తు ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఆలోచన చేయగలిగితే ఈరోజు యేసుక్రీస్తుని అన్న అని అనడం ఎంతవరకు సమంజసం? పరిశుద్ధాత్ముని చిన్నన్న అని పిలవడం అంటే క్రీస్తు ప్రభు పెద్దన్న, పరిశుద్ధాత్ముడు చిన్నన్న అని. ఈ బోధ ఎలా వచ్చిందో మనకు తెలుసు, ఎవరి ద్వారా వచ్చిందో కూడా చాలా వరకు తెలుసు. అయితే ఎందుకు అలా వచ్చిందో కూడా మనకు తెలుసు. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే లేఖనాల్లోనికి వెళ్ళి కొన్ని మాటలు చూద్దాం. చాలా విషయాలు ఉన్నప్పటికీ మనం వీడియో రికార్డ్ చేసుకుంటున్నాం కనుక కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేద్దాం, కొన్ని వాక్యాలను మాత్రం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిగారు, సహోదరులు ఆయన వద్దకు వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి ఒక సంభాషణ మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి ఈ సందర్భం చూస్తున్నాం. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోర్చు వెలుపట్ల నిలిచిండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్పడం జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సహోదరులు అనేటువంటి పదాన్ని ఉపయోగించడం అంటే ఎవరికి యేసుక్రీస్తు ప్రభు సహోదరుడు అన్నారు? ఇంకా చాలా మాటలు ఉన్నాయి, చూద్దాం త్వరగా. ఎబ్రీ పత్రిక నందు, ఎబ్రీ పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనం నుండి చూస్తే,
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ ఒక మాటను మనం గమనిస్తున్నాం. పదే వచనం చూస్తున్నాం. ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తం కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఫుట్నోట్లో ఒక్కడే అనే పదం ఉంటుంది క్రీస్తు ప్రభు గురించి. ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానం చేతునని చెప్పాను. ఇది ప్రవచనం. క్రీస్తు ప్రభు తన సహోదరులైనటువంటి వారి పట్ల చేసేటువంటి గొప్ప కార్యం, రక్షణ భాగ్యం గురించి తెలియబట్టిన మాట. ఇలాగా ఈ మాట మాత్రం కాదు, ఇంకా అనేకమైన మాటలు మనకు కనిపిస్తుంటాయి. ఈ మాటలను బట్టి మనము సహోదరులము కదా. ఇంకా కిందన మనం చదువుతూ ఉంటేనండి 17వ వచనంలో మనం చూస్తే, కావున ప్రజల పాపములకు పరిహారం కలిగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుకు నిమిత్తము అన్ని విషయముల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. వాస్తవానికి క్రీస్తు ప్రభు సహోదరులు అనేటువంటి పదాన్ని ఉపయోగించింది ఎందు నిమిత్తం అంటే దానికంటూ ఒక అర్థం ఉంది. ఇశ్రాయేలు 12 గోత్రాలు మనకు తెలుసు, యాకోబు యొక్క పుత్రులు. ఈ 12 గోత్రాల్లో పుట్టిన వారందరూ కూడాను యాకోబు సంతానంగా వచ్చినటువంటి 12 గోత్రాలు వారు సహోదరులు. సహోదరులు అంటే ఒక ఉదరం నుండి వచ్చిన వారు, ఒక గర్భం నుండి వచ్చిన వాళ్ళు సహోదరులు. అబ్రహాముకు చేయబడిన వాగ్దానమును బట్టి దేవుడు యాకోబు ద్వారా తన సంతానాన్ని, తను వాగ్దానం చేసిన సంతానాన్ని భూమి మీద పంపించాడు. కాబట్టి యేసుక్రీస్తు యూదుల్లో వచ్చినటువంటి రక్త సంబంధులుగా వాళ్ళంతా కూడా సహోదరులు. అంతేగాని ఈరోజు మన సహోదరులము అంటే మనము యేసుని సహోదరులుగా మనం చెప్పినప్పటికీ, మనం గుర్తించినప్పటికీ, యేసుని మనము అన్న అని అనడానికి లేఖనాల ఆధారాలు ఏమి లేవు. యేసుని పెద్దన్న అనడానికి కానీ, పరిశుద్ధాత్ముని చిన్నన్న అనడానికి కానీ లేఖనాల్లో ఆధారాలు లేవు. ఎందుకు ఈ విషయం మనం ఆలోచన చేయాలంటే, ఎందుకు ఈ విషయాన్ని మనం గ్రహించవలసిన అవసరం ఉందంటే, లేఖనములో చెప్పినదే మనం చేయాలి. లేఖనములలో చెప్పనిది మనం చేయకూడదు, మనం పలకూడదు. అందుకని సహోదరులమైన మనము అన్యజనులుగా ఉండి క్రీస్తు రక్తంతో కడగబడి సంఘముగా ఏర్పరచబడిన సహోదరులమైన మనము ఈ విషయాన్ని గమనించి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతటి వారైనా, ఎవరైనా సరే, చిన్నవారు చెప్పినా పెద్దవారు చెప్పినా సత్యము మనం గ్రహించి దాన్ని స్వీకరించవలసిన అవసరం ఉంది. ఒకవేళ అలా చేయలేని పక్షాన మనకంటూ ఒక వ్యక్తి అహంకారం అనేది మనకు ఉంటుంది. సెల్ఫ్ ఈగో అనేది మనకు ఉంటుపోతుంది. ఈ ఈగో అనేది చాలా ప్రమాదం. ఎందుకంటే సత్యం చెప్పినా ఒప్పుకునే మనస్తత్వం మనకు రాదు. అందుకని మనం ఆలోచన చేయగలిగితే ఈ సహోదరులు అనే పదము ఇశ్రాయేలు వాళ్ళు మాట్లాడుకున్న సందర్భం ఉంది కాబట్టి వాళ్ళ ఉపయోగించడం జరిగింది. కానీ మనము యేసుక్రీస్తుని అన్న అనడానికి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తుని పెద్దన్న అని అనడానికి గల కారణం కూడా మనకు తెలుసు. ఒకసారి మనం చూడగలిగితే లేఖనాల్లో నుంచి రోమిల రాసిన పత్రికలో 8వ అధ్యాయము 8వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఇక్కడ మనం గమనించగలిగితే జ్యేష్ఠుడగునట్లు, అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు.
ఇశ్రాయేలు సంతానంలో నుంచి యాజకుడు రావాలి, రక్షకుడు రావాలి. ఆ ఇజ్రాయేల్ యొక్క సహోదరుల నుంచి అనేక సహోదరులు, లేవీల్లో వచ్చిన సహోదరులు మాత్రం కాదు, మిగతా గోత్రులు వచ్చిన సహోదరులు, అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అగినట్లు. ఏ విషయంలో అంటే ఇది ముందుగా పుట్టినవాడని కాదు ఉద్దేశం, ఆయన మరణించి తిరిగి లేచుట్లో జ్యేష్ఠుడు అగినట్లు. ఇదే సందర్భము కొరింథీ పత్రికలో మనకు కనిపిస్తుంది. ఒకసారి దాన్ని కూడా మనం చూడగలిగితే, మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20 వచనాల్లో చూస్తే, ఇప్పుడేటి నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో ఉండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలము 23 వచనంలో, ప్రతి వాడును తన తన వరుసలోని బ్రతికింపడును. ప్రథమ ఫలము క్రీస్తు, జ్యేష్ఠుడు, ప్రథమ ఫలము, మొదటివాడు, లేచుటలో మొదటివాడు, లేచుటలో జ్యేష్ఠుడు. కాబట్టి ఇందు నిమిత్తం జ్యేష్ఠుడు అన్నాడే తప్ప దేవునికి మొట్టమొదటి పుట్టిన కుమారుడు యేసుక్రీస్తు అని కాదు. అక్కడ ఆయన మొదటి పుట్టినవాడు కనుక ఆయన పెద్దన్న, తర్వాత పుట్టినవాడు పరిశుద్ధాత్ముడు పుట్టినట్టు ఎక్కడ లేదు. కాబట్టి ఈయన చిన్నన్న, తర్వాత మనందరం వచ్చే కనుక మనందరం తమ్ముళ్ళు అనేటువంటి ఒక వరుస క్రమంలో ఒక బోధన సృష్టించారు. కానీ వాస్తవానికి అది కాదు. ఏ విషయంలో జ్యేష్ఠుడు అంటే లేచుటలో జ్యేష్ఠుడు, పునరుత్థానుడు అవుటలో జ్యేష్ఠుడు, మనుషుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచుటలో ఆయన జ్యేష్ఠుడు. అందుకే జ్యేష్ఠుడు అగునట్లు అన్నాడు. అక్కడ జ్యేష్ఠుడు అని కాకుండా జ్యేష్ఠుడు అగునట్లు. కాబట్టి ఇలాగ మనం లేఖనాల్ని మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇంకా ఇందులో మనం చూడగలిగితే కొన్ని పదాలు మనం చూద్దాము. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక మాట మనకు అనిపిస్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం, 23వ అధ్యాయం 8వ వచనంలో, మీరైతే బోధకులను పిలవబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. పుస్తకము ఇజ్రాయేల్ సంబంధించిన పుస్తకము. ప్రవక్తల గ్రంథంలో క్రీస్తు గురించి తెలియబడినటువంటి ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నటువంటి సందర్భం. క్రీస్తు జీవిత చరిత్ర 4 సువార్తలు, ఇదంతా కూడా ధర్మశాస్త్రంలో భాగంగా వస్తుంది. నూతన నిబంధన అనేది అపోస్తల కార్యాల నుంచి ప్రారంభమవుతుంది. నూతన నిబంధన క్రీస్తు ప్రభు మరణించాలి, సమాధి చేయబడాలి, 3 రోజుల తర్వాత తిరిగి దేవుని చేత లేపబడాలి. అప్పుడు సంఘ స్థాపన జరగాలి అపోస్తలుడి పేతుల ద్వారా. అలా జరిగిన తర్వాత సంఘం ఏర్పడింది. అప్పుడు వాళ్ళకి నూతన నిబంధన అనేది దేవుడు ఇవ్వడం జరిగింది. పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైన సంగతులు వాళ్ళు తెలియజేశాడు. ఇదివరకే ఉన్నటువంటి మర్మాలు కూడా అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో తెలియజేయడం జరిగింది, నూతన నిబంధన. కాబట్టి మనం గమనించగలిగితే ఇక్కడ మనందరం సహోదరులము అన్నాడు. అంటే మనకు కాదు ఈ మాట చెప్పింది ఇజ్రాయేల్కి. మీరు బోధకులను పిలవబడొద్దు, మీరు గొప్పలకు వెళ్ళిపోకండి, మీరు హెచ్చించుకోకండి, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఆ విషయం గురించి చెబుతూ, మనుష్య కుమారుడు ఈ లోకానికి పరిచర్య చేయడానికి వచ్చాడు తప్ప పరిచారం చేయించుకోవడానికి రాలేదు అని చెప్తాడు. అంటే అంతగా మీరు తగ్గించుకోండి అని లేఖనం మనకి సెలవిస్తుంది. అది 20వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచనకరమైన క్రయధనముగా తన ప్రాణం పెట్టుకు వచ్చాడు. అంటే అంతగా తగ్గించుకోవాలి. ఈరోజు అందరూ కూడాను ఈగోస్కి వెళ్ళిపోతున్నారు. నాకు కూడా ఒకప్పుడు ఆ మైండ్ సెట్ ఉండేది. ఎట్లా అంటే మనకే అంతా తెలుసని, నేను చెప్పేది మీరు వినండి, గ్రహించండి, వాస్తవం ఇది చేపట్టండి అని చెబుతున్న మనము కొన్నిసార్లు మనకి ఎవరు చెప్పినా మనం గ్రహించుకోలేం. ఏమో మనకంటే చిన్నవాడు మనకి చెప్పొచ్చాము, తప్పేముంది, ఆయన అనుభవము, లేఖనాల పట్ల ఆయనకున్నటువంటి పరిజ్ఞానము, పరిశోధన బట్టి తెలియజేయచ్చు. మనం స్వీకరించాలి వాస్తవాన్ని. కానీ అనేకమైన సంగతులు మనం చెప్పి ఉన్నప్పుడు, అనేకమైన బోధలు మనం చేసినప్పుడు, అనేకమైన సంఘాలు మనం కట్టినప్పుడు, అనేక ప్రాంతాల్లో పరిచర్యలు మనం పాలుభాగస్తులైనప్పుడు, అందరూ మనల్ని పొగుడుతూ ఉన్నప్పుడు
మనం అనుకోవచ్చు, ఒక సత్యాన్ని ఎవరైనా చెప్పినా మనం స్వీకరించలేము. ఎందుకంటే మనం అనుకుంటాం, నేనే ఎక్కువ, నాకే తెలుసు, నేనే గొప్ప అనేటువంటి అహం వచ్చి ఆలోచించారు. ఈ విషయాన్ని అందుకే మీ దృష్టి పెడుతున్నాను, మీరు ఆలోచించాలని. ఒకసారి మనం ఆలోచించాలి. క్రీస్తుని మన అన్న అని చెప్పమన్నాడా? యేసుక్రీస్తుని దేవుడని పలకమని చెప్పలేదు, దేవుడని పిలవమని చెప్పలేదు, దేవుడని విశ్వసించమని చెప్పలేదు. ఆ విషయంలో చాలా వరకు ఒక విప్లవం వచ్చింది. ఇప్పటికే యేసు దేవుని కుమారుడిని విశ్వసించాలి, ఎందుకంటే ఆయన దేవుడు కుమారుడిని విశ్వసించాలని గ్రంథం చెప్తుంది. క్రీస్తు ప్రభు కూడా అలాగే చెప్పారు, నేను దేవుని కుమారుడని చెప్పారు. కాబట్టి ఆయన కుమారుని విశ్వసించాలని చెప్పింది. అనేక మంది ఈరోజు ఆ విశ్వాసంలో నడుస్తున్నారు. ఇది ఇంకా గ్రహించిన వాళ్ళు, బురద జల్లే వాళ్ళు ఉన్నారు పక్కనెడితే. ఇప్పుడు యేసుని దేవుని కుమారుడు చెబుతున్న వాళ్ళు కూడా చాలా మంది యేసుని అన్న, పెద్దన్న అనేవాళ్ళు ఉన్నారు. మనం గ్రహించాలి ఇప్పుడు ఏంటంటే, యేసుని అన్నాని పిలవమన్నాడా, యేసుని ఏమని పిలవమన్నాడు, ఇది కూడా గ్రహించుకోవాలి కదా. ఒకసారి మనం చూడగలిగితే కొన్ని మాటలు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఇప్పుడు చదువుకున్నట్టున్నాము. అది మాత్రం కాకుండా 20వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 2వ వచనం. క్షమించండి, ఇప్పుడు చదువుకున్నాం కదా ఆ మాట అండి. 23వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మాట ఏంటంటే, ఇప్పుడు చదివిన మాటే. మీరైతే బోధకులను పిలవబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. అంటే క్రీస్తు ప్రభు ఏమని పిలవమని చెప్తున్నాడు? ఆ ఒక్క బోధకుడు గురించి చెప్తున్నాడు. మనకైతే బోధకులను పిలవబడవద్దు. అందుకే ఇంగ్లీష్లో క్రీస్తు ప్రభుని మాస్టర్ అన్నారు, బోధకుడా అని కూడా సంబోధించారు శిష్యులు. బోధకుడా అని సంబోధించారు, రబ్బీ అని సంబోధించారు క్రీస్తు ప్రభుని. కానీ అన్న అని పిలవలేదండి. ఇశ్రాయేళ్ళు సొంత గర్భాన పుట్టుకొచ్చిన వాళ్ళు, అబ్రహాం సంతానంగా పిలువబడిన వారు. ఎక్కడ క్రీస్తుని అన్న అని పిలవలేదు, పెద్దన్నని పిలవలేదు, రబ్బీ అని పిలిచారు. 28వ అధ్యాయంలో మనం చూడగలిగితే, ఇందులో మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం మొదటి నుంచి. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలిన మరియా, ఏరొక మరియా సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపం కలిగాను. అలా చదువుతూ మనం వెళ్తుంటే చూసి భయపడతారు వీళ్ళంతా కూడాను. అక్కడ జరుగుతున్న సందర్భం చూసి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి. ఇక్కడ వీళ్ళు ఉపయోగించిన పదం ఏంటంటే ప్రభువు లార్డ్. అంతేగాని బ్రదర్ అని కానీ అన్న అని కానీ రాయబడలేదు. ఇంకా చెప్పాలంటే సహోదరుని రాయబడలేదు. తిరిగి లేచాడు. ఇంకా ఈయనకి సర్వాధికారం ఇవ్వబడింది. కానీ ఈయనేం చెప్తున్నారు? తిరిగి లేచిన తర్వాత మనం చూస్తే 16వ వచనంలో, ఆ 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. తమ్ముళ్ళుగా చేయమని కాదు, నేను పెద్ద అన్నని అని కాదు, అందరినీ శిష్యులుగా చేయాలి. ఆయన మనకు గురువు, బోధకుడు. కాబట్టి ఇలాగ ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేయాలి తప్ప అన్నా అని మాత్రం మనం ఉచ్చరింపకూడదు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఏమని చెప్తున్నాడు యోహాను పేతురుతో?
ఆయన ప్రభు సుమి, మన అన్న సుమి అనట్లేదు, మన బ్రదరు అని చెప్పట్లేదు, మన సహోదరుడు అని చెప్పట్లేదు. క్రీస్తు ప్రభు వాళ్ళ సహోదరులారని పిలిచాడు, కాదనట్లేదు. కానీ శిష్యులు ఎక్కడ కూడాను అన్నయ్య అని మాత్రం పిలవలేదు క్రీస్తు ప్రభుని. క్రీస్తు ప్రభు పిలిచాడు, సహోదరులను పిలిచాడు, స్నేహితులను పిలిచారు. నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు, నేను మంచి స్నేహితుని అన్నాడు, సహోదరులని పిలిచాడు. వాళ్ళకున్నటువంటి భౌతిక సంబంధమైన ఆ రిలేషన్, ఆ సంబంధం బట్టి సహోదరులారా అని పిలిచాడు. కానీ ఆ రిలేషన్ వీళ్ళకు ఉన్నప్పటికీ, అపోస్తులు, ఇశ్రాయేళ్ళు, యూదులు, వాళ్ళకి ఆ రిలేషన్ ఉన్నప్పటికీ, ఆ బ్లడ్ రిలేషన్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడ కూడా క్రీస్తుని అన్నా అని అనలేదు, అన్నా అని అనలేదు, సంబోధించలేదు. ప్రభువు అన్నారు, లేదా బోధకుడు అన్నారు, టీచర్, మాస్టర్. అసలు అటువంటి రిలేషన్ మనకు లేదు. శరీర సంబంధం మన అన్యజనులు, మనం శరీర సంబంధం మనకు సంబంధమే లేదు అన్యజనులు. అయినప్పటికీ మనం ఎలాంటి ధైర్యం చేస్తున్నాం అంటే, ఆయన పెద్దన్న, మన పరిశుద్ధాత్ముడు చిన్నన్న, మనందరం తమ్ముళ్ళమే అని ఇలాంటి ధైర్యం చేసి మనం వాక్యంలో లేనిది సుమ. ఒకవేళ ఆ భావాన్ని ఆలోచన చేస్తే ఆ రిలేషన్ అలాగ అనిపిస్తుంది. కానీ ఫేస్బుక్లో ఒక ఆయన యేసుని అన్న వచ్చా అంటే, అవును పరలోకమందున తండ్రి, ఆయన తండ్రి అన్నాడు, మనకి తండ్రి ఆయన, ఈయన కుమారుడు అన్నాడు క్రీస్తుని దేవుడు, మనల్ని కుమారులు అన్నాడు, కాబట్టి ఈయన జ్యేష్ఠుడు, కాబట్టి మన అన్న అన్నలు తప్పలేదు అనేసి ఆయన అన్నారు. ఏమైనా రెఫరెన్స్ ఉందా? ఎక్కడైనా అన్న అన్నట్టు రెఫరెన్స్ ఉందా అని అడిగితే రెఫరెన్స్ లేదు. ఈరోజు కొద్దిమంది యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని చెప్తున్నప్పుడు మరికొద్ది మంది, ఎక్కువ మంది లేండి, ఆయన దేవుడు అని వాదన చేస్తుంటారు. అనేకమైన సందర్భాలు చూపించి, పొసగని సందర్భాలు చూపించి ఆయన దేవుడు అని చెప్తుంటారు. అప్పుడు దేవుడు కుమారుడు అని ప్రకటించే వాళ్ళు, యేసుని దేవుడిగా విశ్వసించిన వాళ్ళు, యేసు దేవుడు అని డైరెక్ట్ రెఫరెన్స్ ఉందా అని అడుగుతారు అన్నమాట. యేసుని దేవుడు అని అనడానికి డైరెక్ట్ రెఫరెన్స్ ఉందా అని అడుగుతారు. ఉంటే చూపించమంటారు. ఆ కోణంలో మనం ఆలోచన చేసిన, యేసుని అన్న అని పిలిచినట్లు డైరెక్ట్ రెఫరెన్స్ ఉందా? యేసుని అన్న అని పిలిచినట్లు డైరెక్ట్గా రెఫరెన్స్ ఉందా? లేదు, ఎక్కడ లేదు. మరి లేనప్పుడు మనం ఎలా అన్న అంటున్నాం? జ్యేష్ఠుడు అనేది, ప్రథముడు అనేది, ప్రథమ ఫలం అనేది ఆయన పునరుత్థానం సంబంధించింది. ఆయనే మొట్టమొదటిగా లేపబడినటువంటి వ్యక్తి. సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినప్పుడు యేసుక్రీస్తు ద్వారా ప్రవచనాన్ని బట్టి, యెషయా గ్రంథంలో ప్రవచనాలను బట్టి యేసు లేపాడు, వారు మళ్ళీ చనిపోయారు. కానీ యేసుక్రీస్తు అలా కాదు, యేసుక్రీస్తు అలా కాదు, ఆయన చనిపోలేదు, ఇక ఆయనకు చావులేదు. కాబట్టి ఇలాగ మనం ఆలోచన చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. మనం చేసినటువంటి ప్రసంగము లేదా మనం చేసినటువంటి బోధకు కొన్ని సందర్భాల్లో మనకు మనం కౌంటర్లు వేసుకోవాలి. సత్యాన్ని మనం అన్వేషిస్తున్నప్పుడు మన బోధన మనం కౌంటర్ వేసుకోకుండా, మన బోధన మనం ఒత్తాసు పలుకుంటూ పోతే, నేనే రైట్ అనుకుంటూ పోతే, తను నిలుచునని అనుకున్నవాడు పడిపోయేటట్టు ప్రమాదం ఉంది. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 35వ వచనంలో, 2వ అధ్యాయం 35, దావీదు గారు చెప్తున్నటువంటి మాట, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠము ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను. ప్రభు పెద్ద దేవుడు, పెద్ద దేవుడు అని కూడా అనకూడదు, దేవుడు తండ్రి అని చెప్పాలి. నా ప్రభు అంటే క్రీస్తు ప్రభు. ఇక్కడ దావీదు గారు కూడాను అన్న అనట్లేదు, ఆయనకు రిలేషన్ ఉంది. అబ్రహాం కుమారుడు దావీదు, దావీదు కుమారుడిని యేసుక్రీస్తు అనేసి ఉంది. కొన్ని కుమారుడు అనట్లేదు, అన్న అనట్లేదు. అలా అనకూడదు. దేవుడు ఏ విధంగా ఎందు నిమిత్తము క్రీస్తు ప్రభుని అనాది సంకల్పం నిర్ణయించాడో, ఆ నిత్య నిర్ణయం చొప్పున ఏమని గ్రంథంలో రాయించాడో పరిశుద్ధాత్మ ద్వారా, దాన్నే మనం పలకాలి. నీ ఆలోచన నా ఆలోచన పెట్టకూడదు. ఆయన అంటారు కదా ఫేస్బుక్లో, ఆ సహోదరుడు, ఆయన తండ్రి, ఈయన కుమారుడు, మనం కుమారులమే కాబట్టి అన్న అనొచ్చు. కొంచెం మైండ్ వాడు బ్రో అని పెట్టాడు నాకు, మైండ్ వాడు బ్రో అని. మనం వాడాల్సింది బైబుల్ని,
దేవుని మైండ్ వాడాలి, వాక్య సంబంధమైన మైండ్ వాడాలి. నీ మైండ్ నా మైండ్ వాడబట్టి ఈరోజు కొన్ని వేల డినామినేషన్లు వచ్చాయి సుమా, గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. మనుషుల యొక్క మైండ్ వాడడం వల్లనే ఇన్ని డినామినేషన్లు వచ్చాయి. ఇంత తెలిసిన తర్వాత మళ్ళీ నీ మైండ్ వాడు నా మైండ్ వాడు అంటే ఎలా కుదురుతుంది? అలా నువ్వు వాడుకోవచ్చు నీ ఇష్టానికి, భయం లేక, భక్తి లేక, గ్రంథాన్ని పరిశీలించలేక, ఓపిక లేక, సహనం లేక, అనుభవం లేక. నేను అలా వాడను. ఒకవేళ నా జ్ఞానం తక్కువయ్యి, నా పరిశోధన తక్కువయ్యి వక్రంగా బోధిస్తే దేవుడు నాకు సహోదరుల్లో తెలియజేస్తాడు, నేను అంగీకరిస్తాను సత్యాన్ని. ఎందుకంటే నిత్య జీవానికి వెళ్ళాలి కనుక సత్యం ఏ ఒక్కరికి భూమి మీద బైబిల్ పరిపూర్ణంగా రాదు. ఏవో కొన్ని సంగతులు తెలుసు. అందుకనే మనం సహోదరులం అందరూ కూడా కలిసి అందరూ వాక్యాలు వింటూ తెలుసుకుంటూ జాగ్రత్తగా మనం సత్యాన్ని స్వీకరించవలసిన అవసరం ఉంది. మన విశ్వాసాన్ని భూమి మీద కొనసాగించవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకా మనం గమనించగలిగితే అది అయిపోయిన తర్వాత 35 అయిపోయింది కదా, 36లో మీరు శిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించెను అన్నగా కాదు. ఆజ్ఞలివి, ఈ ఆజ్ఞలివి క్రైస్తవ సమాజం నెరవేర్చుకోవాల్సినవి లేదా అమలుపరచుకోవాల్సినవి, వారి జీవితంలో నిత్యము పాటించవలసినవి. ఆయన ప్రభువుగాను క్రీస్తుగా నియమించెను అంటే రాజు. అన్న అని చెప్పట్లేదు, అన్నగా నియమించని చెప్పట్లేదు. ఆ ఉద్దేశం దేవుడుకుంటే ఆయన తెలియజేస్తాడు కదా. ఆ లేని ఉద్దేశం ఎందుకు లాగేది? ఆత్మ సంబంధించిన విషయంలోనూ ఆత్మ సంబంధించిన విషయాలతో సరిపోల్చుకుందాం, సరిచూసుకుందాం. మనుషులుగా పొరపాటు అయితే, తొందరపాటు అయితే మార్చుకుందాం. అంతేగాని ఒక్కసారిగా నీ నిర్ణయాన్ని మళ్ళీ మార్చి చెప్పేసరికి ఇప్పటికే కొంత బోధ వెళ్ళిపోతుంది కనుక, అనేక మంది ఫాలోవర్స్ ఉంటారు కనుక వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో నానుండని భయానికి కొన్ని సత్యాలు తెలిసి కూడా చెప్పని వారు ఉన్నారు. ఎందుకు? జనంగా వెళ్ళిపోతుంది. జనం వెళ్ళిపోతే ఏమవుద్ది? కానుకపోయిద్ది, పాపులారిటీ పోయిద్ది, ఇతనికి ఉన్నటువంటి ఇమేజ్ పోయిద్ది, ఘనత పోయిద్ది. ఎంతమంది నీ వెనక వస్తారు, ఎంతమంది వెనక రారు అనేది కాదు కదా. సత్యాన్ని స్వీకరించాలి, సత్య ప్రకారంగా మనం బోధ చేయాలి, లేఖనాల ప్రకారంగా మన ఉద్దేశాన్ని ప్రకటించాలి, నిలబడాలి. కాబట్టి ఇక్కడ మనకు చెప్పిన విషయం ఏంటంటే ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. 2వ అధ్యాయము 21వ వచనంలో అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు అని ఒకటి ఉంటుంది. దేవుని గురించి, దేవుని నామం అంటే క్రీస్తు ప్రభు ద్వారా చెప్పినటువంటి విషయం. ఇలాగా అనేక విషయాలండి. ఇంకా చివరిగా 10వ అధ్యాయము, అపొస్తలుల గారి 10వ అధ్యాయము, అపొస్తలుల గారి 10వ అధ్యాయం అండి, 36-35 నుండి చూస్తున్నాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేళ్లకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇప్పుడు ఇశ్రాయేళ్లు కూడాను శరీరరీతిగా వాళ్ళకి ఒక రకమైన సంబంధం ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేళ్ళకి అన్నాని పిలవడానికి వాళ్ళు ఎందుకంటే తెగింపలేదు అనుకుంటున్నా. ఎందుకంటే క్రీస్తు నియమించింది ప్రభువుగా నియమించాడు, వాళ్ళ పట్ల ప్రభువుగా నియమించాడు. కాబట్టి ఆయన అందరికీ ప్రభు. అందరికంటే ఆయన యందు ఎవరు విశ్వసిస్తారో వాళ్ళందరికీ ప్రభు. ప్రభువు రాజు, రక్షించేవాడై ఉంటాడు. కాబట్టి ఇలా మనం గమనించగలిగితే ఆయన నమ్మిన వారందరికీ ప్రభు రక్షించగలడు. కాబట్టి ఇలాగ మనం లేఖనాల్ని ఆలోచన చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా లేఖనాలని పక్కన పెట్టి మన సొంత ఆలోచనల్ని, నీ మైండ్ వాడు బ్రో, నా మైండ్ వాడతాను బ్రో అని మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఇక్కడ నీ మైండ్ నా మైండ్ వాడకూడదండి. దేవుని వాక్యం ఏం చెబుతుందో మనం చదివి దాన్ని గ్రహించి దాన్ని బోధించాలి తప్ప నీ సొంత ఆలోచనలకి, నా సొంత ఆలోచనలకి, మానవుల ఆలోచనలకి ఇందులో తావలేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి వ్రాయించిన మాటలు ఇవి. ఈ మాటలు దేవునివి.
ఈ మాటలు క్రీస్తు ప్రభువు తెలియజేశాడు. క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మకు తెలియజేశారు. పరిశుద్ధాత్ముడు తన భక్తులు, దేవుని భక్తులైనటువంటి అపోస్తులకి, ప్రవక్తలకి బయలుపరిచాడు. ఆ విషయాలు వాళ్ళు రాయించారు. దీన్ని మనం జాగ్రత్తగా చదువుకోవడం వల్ల మనకు విషయం అర్థం అవుతుంది అన్నాడు. సంగతి గ్రహించగలం, దాన్ని మనం బోధించాలి. అంతేగాని సొంత ఆలోచనలకి దయచేసి మనము మన ప్రమేయాన్ని ఇందులో పెట్టకుండా, సొంత ఆలోచనలు చూపించకుండా, బైబిల్లో ఉన్న మాటల్ని మనం జాగ్రత్తగా చదువుకొని ఆలోచన చేసి బోధించేటువంటి ప్రయత్నం మనం చేయాలని మీ అందరికీ ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. దేవుడు ఎక్కడ కూడాను క్రీస్తు ప్రభుని అన్నా అని పిలవలేదు, పిలవమని చెప్పలేదు. యేసుక్రీస్తు కూడా చెప్పలేదు. ఆయన ఆ మాట చేయలేదు. పరిశుద్ధాత్మ బోధలో కూడా మనకి ఎక్కడ నూతన నిబంధనలు మనకు కనిపించదు. కేవలము ఆయన మనకు ప్రభువు, ఆయన మనకు ప్రభు. ఆ విషయాన్ని మనం గుర్తించి ఆ విధంగానే మనము వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాము.